హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. దోమలు ఈగలు పరారైపోతాయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. పిల్లలున్న వారి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. దోమలు ఈగలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎంత బడ్జెట్ పెట్టి కొన్నా కూడా అవి సక్రమంగా పని చేయక ఉంటూ ఉంటాయి. ఇంట్లోనే ఈ చిన్న రెమెడీ చేయడం వల్ల దోమలు ఈగలు అనేటివి అస్సలు ఉండవండి. పురుగులు కూడా ఉండవు అనే చెప్పవచ్చు. మీరు ప్రతిరోజు కూడా రాత్రిపూట పడుకునే 1 గంట ముందు కానీ ఇలా చేశారంటే చాలు, మీకు ఉన్న దోమలు అదేవిధంగా ఈగలు పురుగులు అన్నీ కూడా పారిపోతాయనే చెప్పవచ్చు. 100% కూడా ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది మీకు ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు. దీని ప్రాసెస్ ఏంటి, ఏమేమి కావాలి అనేటివి కూడా నేను చూపిస్తానండి. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే పిల్లలు ఉంటారు. రాబోయేది వర్షాకాలం, పురుగులు ఎక్కువ, అదేవిధంగా దోమలు కూడా ఎక్కువే ఉంటాయి. డ్రైనేజీల వల్ల కూడా చాలా రకాలుగా అనేక రకాల పురుగులు కూడా వస్తూ ఉంటాయి. ఈగల వల్ల అదేవిధంగా దోమల వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూనే ఉంటాయి కదండి. అందుకోసమే ప్రతిరోజు ఇంట్లో ఇలా చేస్తే చాలు, డబ్బుతో అస్సలే పని లేదండి. ఇంట్లో చిన్నగా ఒక చిన్న రెమెడీ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ధూప్ స్టిక్. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటూనే ఉంటుంది. దీనిని బాగా మనం వెలిగించుకొని ఇలా పొగొచ్చేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ముక్కగా అయితే చేయాలండి. 2 ముక్కలుగా చేసి ఇలా పొగొచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. ఈ పొగలోనే ఉందండి మొత్తం. మనం దేవుడికి అయితే కంపల్సరీగా వేస్తాం కదా. రాత్రి 9 గంటలకి 8 గంటలకి నిద్రపోతాము అనుకునే ముందు 6 గంటలకే ఇలా ధూపం వేశారంటే బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా కూడా సరే మీరు ఒక మూల అనేది పెడితే చాలు, దోమలు పరారైపోవాల్సిందే. ఖచ్చితంగా ఈ రెమెడీ ఉపయోగపడుతుందండి. ఆ తర్వాత కావలసినది వేపాకు. వెండిపోయిన వేపాకు అయినా పచ్చి వేపాకు అయినా దీనికి బాగా ఉపయోగపడుతుంది. వేపాకు మనం అందులో వేస్తే మనకు లైట్గా పొగ అనేది వస్తుంది. నిదానంగా ఆ వేపాకు పొగ అనేది వస్తుంది. చేదుగా ఉండడం వల్ల ఇంట్లో ఉన్న దోమలు అదేవిధంగా ఈగలు అస్సలకే ఉండవండి. స్మెల్ కొంచెం చేదుగా అనేది వస్తూ ఉంటుంది. ఇందులో మనం తులసాకులు వేయటం వల్ల కూడా మంచి స్మెల్ వస్తూ ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా కూడా అదేవిధంగా బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా మనకు ఇట్టే తొలగిపోతాయండి. ఇది ఒక చిన్న రెమెడీ అండి. పిల్లలున్న వారికైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా సాయంత్రం పూట 6 గంటలకి ఇలా చేసి చూడండి. ఇల్లంతా కూడా పొగ రావటం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రాత్రంతా కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇంకో రెమెడీ అండి. ఇంట్లో చెడు వాసన వస్తుంది, ఎంత చేసినా పోవటం లేదు, ఈ దోమలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయనుకుంటే ఆ రెమెడీ తర్వాత ఇది ఒక చిన్న రెమెడీ అండి. మీరు కప్పులో మంచి వాటర్ తాగే వాటర్ని పోసుకోవాలి. ఆ తర్వాత కర్పూరం అండి, మనం దీపారాధనకి హారతికి వాడుతాం కదా, ఆ కర్పూరం 10 లేదా 15 బిళ్ళలను తీసుకోవాలి. మినిమం 10 అయినా ఉండాలండి. ఇలా అందులో వేసి ఒకటి పౌడర్లా చేసి వేయండి. ఆ తర్వాత 2 లవంగాలను వేయండి. 2 మనం వేప ఆకు రెమ్మలను వేయండి. ఇలా వేసి ఏదైనా ఒక మూల కబోర్డ్లో అనేది పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో మంచి సువాసన వస్తుంది. ఖర్చు అవ్వని రెమెడీస్ అండి ఇవి 2 కూడా. ఈ మినిమం ఈ వాటరు 3 రోజుల దాకా ఉంటాయి. ఈ 2 రెమెడీలు చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, దోమలు అనేటివి ఉండవండి. అదేవిధంగా ఈ 2 కూడా పింగాణీ ప్లేట్స్తో లేదా కప్పులలో మాత్రమే చేయండి. మాడిపోతే కొంచెం ఆ వేపాకు స్మెల్ అదేవిధంగా ధూప్ స్టిక్ అనేది కొంచెం మాడిపోతున్నట్టు ఉంటుంది. పింగాణీ అయితే తోముకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను కిచెన్లో ఈ కప్పు అనేది పెట్టానండి. ఇంకొకటి ఒక మూల అయితే పెట్టాను బెడ్రూమ్లో. దోమలు ఈగలు అనేటివి అస్సలకే ఉండదు. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి.